హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి. క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుందండి. ఇలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ రావాలంటే మన దగ్గర ఉన్న ఆది బ్లౌజు కరెక్ట్ మెజర్మెంట్తో అయితే ఉండాలండి. ముందుగా అయితే లైనింగ్ని నీట్గా ఇలా పరుచుకుంటూ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. కోరస్ అనేది ఆపోజిట్లో ఉంటూ ఎల్ స్కేల్ తీసుకొని కిందన వైపు ఈ విధంగా అయితే క్రాస్ లేకుండా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్నాక మరో హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ని కట్ చేయబోయే ముందు మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు లెంత్ అలాగే నడుం సైజు షోల్డరు అన్నీ చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్లో మొత్తము 15.5 ఇంచులు అయితే పొడవు తీసుకుంటున్నాను. నడుం సైజుని ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజాపట్టి వైపు వరకు అయితే తీసుకోవాలి. అంటే కాజాపట్టి పూర్తిగా అయితే తీసుకోకూడదండి. కాజాపట్టి వరకు ఇలా అయితే టేప్తో చెక్ చేసుకుంటూ ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ వైపు ఉక్స్ని ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజాపట్టి వరకునే ఇలా టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత దానికి 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలండి. ఇది మనము సైడ్ ఫిట్టింగ్ గురించి అయితే ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచ్ తీసుకుంటూ ఇప్పుడు మన సైడ్ ఎంత పొడవునైతే తీసుకున్నామో అటువైపు కూడా సేమ్ అంతే పొడవు తీసుకుంటూ ఇలా డబ్బా షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు ఇలా అయితే మెజర్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు మనం కట్ చేయబోయే బ్లౌజు 36 ఇంచులు సైజ్ అయితే ఉంది. చెస్ట్ పాయింట్ ఉంది. ఈ బ్లౌజ్కి నేను షోల్డరు 5.5 తీసుకుంటున్నాను. చెంకడవనైతే 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే షోల్డర్ని చెంకడవని ముందుగా డ్రా చేసుకోవాలన్నమాట. 6 ఇంచుల దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే చెస్ట్ పాయింట్ ఇలా తీసుకుంటూ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఎల్ స్కేల్తో ఎల్ షేప్లో అయితే మనము డ్రా చేసుకున్నాం కదా, దీన్ని అయితే మూల వైపుకి 1.5 ఇంచీలు అయితే క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలండి. అక్కడ నుంచి మనము కరువు స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటూ చెస్ట్ పాయింట్కి అలాగే ఆర్మోల్కి మ్యాచ్ అయిందో లేదో ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు డ్రా చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా ఇలా సరి చేసుకుంటూ ఆర్మోలు చెస్ట్ పాయింట్ అనేది మ్యాచ్ అవ్వాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా చెక్ చేస్తున్నాను. చూడండి, పైన షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచ్ వదులుకుంటూ అక్కడ నుంచి ఇలా పట్టుకుంటూ ఇలా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకి ఆర్మోలు చెస్ట్ పాయింట్ అనేది మ్యాచ్ అయింది. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నేను 3 బ్లౌజులు అయితే ఒకేసారి అయితే కట్ చేస్తున్నానండి. అందుకని నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా చూసుకుంటున్నాను. ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట. ఇలా 3, 4 బ్లౌజులు కట్ చేసినా ఎన్ని బ్లౌజులు కట్ చేసినా మనము ముడతలు రాకుండా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మెడవైపుకి 2.5 ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇలా అయితే చిన్న కట్ పెట్టుకోవాలండి. అలాగే ఫిట్టింగ్ దగ్గర నుంచి కూడా చిన్నగా ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత 3 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి ముందుగా అయితే హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము ఫోల్డింగ్ చేసేటప్పుడు మడతల్లో ఎక్కువ తక్కువ వస్తాయి. అందుకనేసి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇది కోరాస్ ఉన్న వైపు అయితే కట్ చేస్తున్నాను. నీట్గా అయితే ఉంది. అందుకని చెప్పి కిందన వైపు నుంచి నేను 1 ఇంచ్ అయితే హ్యాండ్స్ ఎక్కువ తీసుకుంటున్నానండి. మొత్తం ఇక్కడ హ్యాండ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. అందుకని చెప్పి 10.5 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను. హ్యాండ్స్ మనము స్టిచ్ చేసిన తర్వాత 9.5కి అయితే వస్తుంది. ఈ విధంగా 10.5కి ఒక పాయింట్ పెట్టుకుంటూ చెంకడవునైతే 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే ఫ్రీ హ్యాండ్స్తో ఇలా మనం డ్రా చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది. చూసారా, ఇలా అయితే మళ్ళీ టేప్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు అలాగే మనం కట్ చేయబోయే బ్లౌజు 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటూ ఈ విధంగా అయితే నీట్గా చెక్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఇలా 3 ఇంచులు డౌన్ తీసుకుంటూ ఇలా డ్రా చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. అలా మీకు తెలియకపోతే షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఫిట్టింగ్ దగ్గర నుంచి సగానికి ఒక పాయింట్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి కరువు స్కేల్తో ఈ విధంగా అయితే
డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూసారా నేను ఎలా అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా వచ్చింది. ఫ్రంట్ వైపు లోతు గురించి 3/4 ఇంచు లోపల తీసుకుంటూ ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ వైపు లోతు కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ వైపు వస్తుందన్నమాట. నేను బ్యాక్ సైడ్ కర్వ్ స్కేల్తో అయితే ఇలా డ్రా చేసుకోవడానికి చెప్పానండి. ఇది ఫ్రంట్ వైపు 3/4 ఇంచు లోతు తీసుకుంటూ ఇలా మళ్ళీ చెక్ చేసుకుంటూ నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి. ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ వైపు 3/4 ఇంచు లోతు తీసుకున్నాం కదా, చూసారా షేప్ అనేది ఇలా రావాలన్నమాట. మళ్ళీ ఇక్కడ చిన్నగా ఒక కట్ పెట్టుకోవడం వల్ల ఇది ఫ్రంట్ వైపు స్టిచ్ చేసేటప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయ్యింది. తర్వాత ఈ బ్లౌజు నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్ కట్టు ఫ్రంట్ వైపు రావడం కోసము ఇలా క్రాస్గా అయితే బ్లౌజ్ని పరుచుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ ఇది క్రాస్ కట్ బ్లౌజా స్ట్రైట్ కట్ బ్లౌజా అని తెలుసుకోవడం కోసము ఇలా అయితే కొంచెంగా మనం పట్టి లాగామంటే తెలుస్తుందండి. కొంచెం సాగినట్టుగా ఉంటే ఇది క్రాస్ కట్ బ్లౌజు, అలా సాగకపోతే ఇది సాదా బ్లౌజ్ అని తెలుసుకోవచ్చు. ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసే ముందు ఇలా అయితే చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ వైపు నుంచి ఇలా క్రాస్గా పరుచుకున్న తర్వాత కింద నుంచి 2 ఇంచులకి అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ని చుట్టూని ఇలా చాక్తో డ్రా చేసుకోవాలన్నమాట. ముందుగా ఇలా నీట్గా డ్రా చేసుకుంటూ ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుంటూ మనము మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ గురించి దీన్ని నీట్గా ఇలా డ్రా చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా పరుచుకోవాలండి. కరెక్ట్గా మనకి వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసారా షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచు వదులుకుంటూ ఇలా నీట్గా పరుచుకోవడం వల్ల మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే మెడ అనేది ఫ్రంట్ వైపు వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా పైనుంచి 1/2 ఇంచు క్లాత్ని అయితే వదులుకోవాలి. ఫ్రంట్ వైపు రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. క్రాస్ పట్టి జాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి అయితే పాయింట్ పెట్టుకుంటూ ఇలా చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత వచ్చిందా ఏంటని ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా అయితే 6.5కి అయితే వచ్చింది. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 6.5కి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇక్కడ నుంచి డీప్గా రావడం కోసం 3 ఇంచులు అయితే వెడల్పు తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ వైపు ఉక్స పట్టి వేసిన తర్వాత దగ్గరికి అయితే మెడ వచ్చేస్తుంది. అందుకని కొంచెంగా డీప్గా రావడం కోసము 3 ఇంచులకి ఇలా పాయింట్ పెట్టుకుంటూ 1/2 ఇంచు లోపలికి ఇలా అయితే డ్రా చేసుకోవాలండి. రౌండ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ పొడవు గురించి ఆర్మోల్ సైడ్ 1/2 ఇంచు ఇలా తీసుకోవాలి లోత్ అనేది. ఫ్రంట్ పొడవు గురించి బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ బ్యాక్ పార్టు చూసారా ఇలా షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ని అయితే పట్టుకోవాలి. అలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది సాగిపోకుండా ఇలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే చూసుకోవాలి. చూడండి మీకు మరొకసారి చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా తీసుకోవాలన్నమాట. టేప్తో తీసుకున్నా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా అయితే నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు ఇలా చూసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా పాయింట్ పెట్టుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ 1.5 వరకు 1.5 వరకు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా జాయింట్ వస్తుందండి. ఈ జాయింట్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అయితే చెక్ చేసుకుంటూ నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ వైపు ఆర్మోల్ వైపు అయితే 1/2 ఇంచు లోపల తీసుకొని ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి. ఫ్రంట్ పార్టు క్రాస్ పట్టి జాయింట్ చేసిన దగ్గర
1.5 ఇంచి వెడల్పుతో క్లాత్ అయితే ఎగస్ట్రా తీసుకోవాలి. డాట్ వేసిన తర్వాత క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ అయితే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ముందుగా అయితే ఎగస్ట్రా క్లాత్ 1.5 వరకు అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి అయితే క్లాత్ చిన్నగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ జారిపోకుండా మెడకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపు డాట్స్ గురించి టేప్తో ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి పాయింట్స్ అనేవి ఫ్రంట్ వైపు డాట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తాయి అన్నమాట. అందుకని మెజర్మెంట్ బ్లౌజు మనకి పర్ఫెక్ట్గా ఉంటే ఫిట్టింగ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో ఉక్సు పట్టి వైపు నుంచి డాట్ వరకు అయితే 3 ఇంచులు పాయింట్ అయితే ఉంది డాట్స్ వేయడం కోసము. అంటే మనము 1/2 ఇంచుని తగ్గించుకుంటూ పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్సు పట్టి కజపట్టి అయితే జాయింట్ చేస్తాం కదా, దాని గురించి. అక్కడి నుంచి మళ్ళీ డాట్ వెడల్పు అనేది తెలుసుకోవడానికి కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుంటూ ఇలా అయితే లోపల నుంచి ఓపెన్ చేసుకుంటూ మనకి ఎంత క్లాత్ అయితే డాట్ అనేది వేసుకున్నారో దాన్ని ఇలా మెజర్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవడం వల్ల మెయిన్ డాట్ వెడల్పు ఎంత కావాలంటే తెలుస్తుంది. ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నా సరిపోతుందండి. మెయిన్ డాట్ వెడల్పు కరెక్ట్గా వస్తుందన్నమాట. వెడల్పు అనేది కరెక్ట్గా 4 ఇంచులు తీసుకోవాలి. డాట్ హైట్ అనేది 3 ఇంచులు. అక్కడి నుంచి మనము చిన్న డాట్ గురించి ఉక్సు పట్టి వైపు నుంచి 2.5కి, అలాగే ఆర్మోల్ సైడ్ డాట్ అనేది 4.5కి ఇలా అయితే డాట్స్ పెట్టుకోవాలి. ఇదే డాట్ రెండో వైపు ఫింగర్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ డాట్స్ అయితే పెట్టుకోవాలండి. రెండో వైపు కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా అయితే పాయింట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ మనము ఎంత కరెక్ట్గా వేస్తే అంత కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ వేయడం కోసం క్లాత్ అయితే సరిపోలేదండి. అందుకని మన దగ్గర ఉన్న వేరే క్లాత్ ఉంటుంది కదా ఇలా ముక్కలకి, అది ఇలా జాయింట్ లాగా ఇక్కడ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే క్రాస్ పట్టి హైటు అలాగే ఇటువైపు వెడల్పు మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పట్టి హైట్ అనేది మనకి ఇలా తీసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలండి. చాలా నీట్గా అయితే వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. దానిపైనుంచి ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ డాటు అలాగే రౌండ్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్లో రౌండ్ కూడా మనకి కొంచెం తక్కువ అయితే ఉంది. అంటే డీప్గా లేకుండా ఇలా చిన్నగా అయితే వచ్చిందనమాట. ఈ విధంగా చూసుకోవాలి. 6.5 ఉంది కాబట్టి మనం 7 ఇంచులు తీసుకోవాలి. పైకి పైపింగ్ వేయడం కోసం 1/2 ఇంచు అయితే తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 2.5 తీసుకున్నాం కాబట్టి కిందన వైపు 2.25 ఇంచులు తీసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకొని ఇలా రౌండ్ని తీసుకోవడం వల్ల ఎక్కువ డీప్గా రాకుండా చిన్నగా అయితే వస్తుందన్నమాట. రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఎక్కువ బ్రాడ్గా అయితే అవసరం లేదని చెప్పారు. అందుకని ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.